సో హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యూచర్ ఇండియా అకాడమీ. సో మనకి ఎస్ఎస్సి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 8 2025 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 2423 పోస్టులు ఉన్నాయండి. 2423 పోస్టులు ఉన్నాయి. సో మంచి నోటిఫికేషనే. సో ఒకసారి దీని గురించి చూద్దాం. సిలబస్ ఏముంటుంది, అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు. ఒకసారి ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి 2nd అండ్ 23rd వరకు ఉంది. సో మిస్ అవ్వద్దు, 23rd లోపు మీరు అప్లై చేసుకోండి. ఓకే. అండ్ ఆన్లైన్ ఫీ వచ్చేసేటప్పటికి సేమ్ 24th లోపు మీరు కట్టేసేయాలన్నమాట. ఓకే. సో 26th మనకి ఎండ్ ఆఫ్ ద డే, ఇది మనకి 23rd అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. 24th మీరు అప్లికేషన్కి ఫిల్ చేసుకోవడానికి లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కట్టుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇంకా కరెక్షన్గా అయితే 28, 30 ఇచ్చాడనమాట. అలానే ఎగ్జామ్ వచ్చేసి మనకి టెంటేటివ్ అనమాట, అంటే ష్యూర్ కాదు. 24th నుంచి 4th వరకు ఈ మధ్యలో మీకు ఏదైనా ఒక షిఫ్ట్లో రావచ్చు. బేసిక్గా ఎస్ఎస్సి ఏంటి అంటే ఒకే రోజు అందరు ఎగ్జామ్స్ అవ్వండి, బోల్డెన్ రోజులు ఉంటాయి, మీది ఏదో ఒక స్లాట్లో వస్తుంది. సో బేసిక్గా ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతున్నారు అని అంటే జూలై అనుకోండి. సో మేర్లీ మనకి అప్లికేషన్ తర్వాత నుంచి 1.5 month ఉంది అంతే. ఇప్పటి నుంచి చూసుకుంటే 1.5 month. సో 45 days. ఓకే. సో మీరు ఒకవేళ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారు అని అంటే మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోండి, యూ హ్యావ్ ఓన్లీ 45 days. ఫైన్. అయితే సేమ్ అనమాట. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. నేషనాలిటీ ఇండియన్ కానీ, నేపాలీ కానీ అండ్ భూటాన్ కానీ దీన్ని చెందిన వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ లిమిట్ వచ్చేసేటప్పటికి 25, 27, 30 అంటే 3 రకాల పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. కొన్ని 10th బేసు, కొన్ని ఇంటర్ బేసు, అలానే కొన్ని డిగ్రీ బేస్. ఒకవేళ 10th బేస్ అయితే మీకు ఏజ్ అనేది 25 వరకు ఉంది, ఇంటర్ బేస్ అయితే 27 వరకు, డిగ్రీ అయితే 30 వరకు ఉంది. దీంతో పాటు ఏజ్ అలవెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 3 ఉన్నాయి. 10th బేస్ మీద చాలా పోస్టులు ఉన్నాయి, ఇంటర్ బేస్ మీద చాలా పోస్టులు ఉన్నాయి, అలానే డిగ్రీ బేస్ మీద కూడా చాలా పోస్టులు ఉన్నాయి. అయితే పోస్టులను బట్టి మీ క్వాలిఫికేషన్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. అది వాడు క్లియర్గా అందులో మెన్షన్ చేశాడు. ఓకే. అయితే రిజర్వేషన్ బెనిఫిట్స్ వచ్చేసేటప్పటికి ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్కి ఒకవేళ ఎగ్జాంపుల్గా మీరు డిగ్రీ అనుకోండి, 30 అయితే మీకు ప్లస్ 5 years అలవెన్స్ ఉంది. సో 35 years వరకు యూ కెన్ అప్లై. ఓబీసీ వాళ్ళు అనుకోండి, మీకు 30 అయితే 3 years వరకు అలవెన్స్ ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకి ఏజ్లో అలవెన్స్ ఏం లేదండి. ఓకే. బట్ సెలక్షన్లో అయితే ఖచ్చితంగా రిజర్వేషన్ 10% అయితే ఉంటుంది. ఓకే. సో పీడబ్ల్యూ జనరల్ వాళ్ళకైతే బేసిక్గా 10 years ఇచ్చాడు ఏజ్ అలవెన్స్. సో మీరు 30 + 10 అంటే 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలానే మీకు జాబుల్లో కూడా రిజర్వేషన్ కూడా అలానే ఉంటుంది. ఓకే. ఒకవేళ మీరు మిలిటరీ క్యాండిడేట్ అనుకోండి, ఎక్స్ మిలిటరీ అనుకోండి. ఎక్స్ మిలిటరీ అయితే మీకు ఎలా అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు 43 years అనుకోండి. ఈ 43లో మీ సర్వీస్ అనేది 13 years అనుకోండి. 13 years సర్వీస్ చేశారు, లేదా 12 years సర్వీస్ చేశారు అనుకోండి, మనకి చలో 13 years. ఇప్పుడు ఈ 13 years సర్వీస్ మీ 43 నుంచి తీసేస్తారండి. మీ ఏజ్ ఎంత అని అంటే 30 years కిందే లెక్క చేస్తారు. దాంతోపాటు మీకు 3 years ఏజ్ అలవెన్స్ ఇస్తారు. సో 33 years వరకు మీరు ఎలిజిబుల్. 33 years వరకు. ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మేబీ ఎగ్జాంపుల్గా మీ ఏజ్ అనేది 45 years. ఓకే. మీరు 12 years సర్వీస్లో ఉన్నారు. సర్వీస్ ఎంత అండి? 12 years. అయితే ఇప్పుడు దీన్ని మీ ఏజ్ నుంచి తీసేస్తారు. సో 33 years అవుతుంది. 33 years అవుతుంది. ఈ 33 years అంటే మీకు బేసిక్గా ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అంతా 30 years ప్లస్ మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఎక్స్ట్రా ఇస్తున్నారు. సో 33 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది 33 కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 45. ఓకే. సో ఇది బేసిక్గా మనం ఇక్కడ చూడాల్సింది మిలిటరీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. అయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి సేమ్. ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి, దాని తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి. ఫీజు పేమెంట్ ఎంత అంటే 100 rupees. 100 rupees ఎవరెవరికి అని అంటే మన ఓసీ వాళ్ళకి, ఐ మీన్ టు సే లైక్ జనరల్ కేటగిరీ వాళ్ళకి, అలానే ఓబీసీ వాళ్ళకి, అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓకే. వీళ్ళందరికీ 100 rupees. అయితే వీళ్ళలో మెన్కి మాత్రమే 100 rupees అండి. రిమైనింగ్ ఉమెన్ ఉంటారు కదా, ఉమెన్, ఎస్సీ,
ఎస్టీ వీళ్ళందరికీ ఫ్రీ. ఈవెన్ మిలిటరీ వాళ్ళకి కూడా, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా, ఎక్స్ మిలిటరీకి కూడా ఫ్రీ, ఎక్స్ మిలిటరీకి కూడా ఫ్రీ. సో ఇది బేసిక్గా మనకి ఫీ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ సిలబస్ పరంగా చూసుకుంటే ఇందులో మనకి 1 hour ఉంటుందండి. 1 hourలో మొత్తం 100 క్వశ్చన్స్ అడుగుతాడు. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు? 100 క్వశ్చన్స్. ఈ 100 ఎలా డివైడ్ చేశాడంటే 25, 25, 25 అండ్ 25. సో మీరు సరిగ్గా చూసినట్టయితే 25 క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్, అంటే మన రీజనింగ్ అండి. ఏంటండి? రీజనింగ్ టాపిక్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, అంటే ఇదేం వస్తుందంటే జీకే ప్లస్ మన కరెంట్ అఫైర్స్, విచ్ మీన్స్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్. ఓకే, దాంతోపాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, విచ్ మీన్స్ యువర్ మ్యాథ్స్, రీజనింగ్, జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్, అలానే ఇంగ్లీష్ అండి, గ్రామర్ ప్లస్ వొకాబులరీ. సో ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి 25 క్వశ్చన్స్ ఈచ్, ఒక్కొక్కటి 2 marks. సో మొత్తం 50 marks కండి. ఓకే, అయితే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని అంటే ఎస్, మీది ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 marks, ఒకవేళ రాంగ్ అనుకోండి 0.5 marks పోతాయి. సో 1/4 ఈజ్ యువర్ నెగిటివ్ మార్క్స్, 1/4 ఈజ్ యువర్ నెగిటివ్ మార్క్స్. సో ఇది బేసిక్గా ప్రాసెస్. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ అంతా మనకు తెలిసిందే. ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే ఎగ్జామినేషన్ అవుతుంది, దాని తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. స్కోరింగ్ మెథడ్ ఆల్రెడీ చెప్పాను, కరెక్ట్ అయితే +2, రాంగ్ అయితే -5. సో ఇలానే మనకి ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డే కరెక్షన్ అవుతుంది. సో ఇది బేసిక్గా ఓవరాల్ ప్రాసెస్. అలానే సెలెక్షన్ ప్రొసీజర్ అండ్ మెరిట్ ఆబ్వియస్గా చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దాన్ని బట్టి మీకు స్కోరింగ్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ సెలెక్షన్. ఓకే, అయితే కొన్నిసార్లు మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అది కూడా బేసిక్గా ఎస్ఎస్సిలో మనకి ఎక్కువ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో రీజన్ ఏంటి అని అంటే కొన్నిసార్లు మీరు ఫామ్ ఇన్కంప్లీట్ చేస్తారు, చెప్పాను కదా 23rd వరకే ఉంది, 24th మీరు పేమెంట్ చేసుకోవచ్చు, 23rd మీరు ఇన్కంప్లీట్ ఫామ్ ఉందనుకోండి అది రిజెక్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు మీరు సిగ్నేచర్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. అలానే ఫోటో అనేది మీరు ఇంప్రాపర్గా పెడతారు, వాడు ఒక ఫార్మేట్ చెప్తాడు, మీరు ఒక ఫార్మేట్లో పెడతారు. అలానే కొన్నిసార్లు ఫీజ్ పేమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. లాస్ట్లోకి వెళ్తే మీకు ఏంటంటే సర్వర్ బిజీ వస్తుంది, పేమెంట్ చేయడానికి అవ్వదు. సో కొంచెం అడ్వాన్స్గా చేసుకోండి. సో ఈ మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఓకే, ఎలిజిబిలిటీ ప్రాబ్లమ్స్, ఈ మనకి ఏజ్ క్రైటీరియా చూసుకోండి. 1st Augustకి క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఏజ్ ఎంత వస్తుందో. 1st August 2025కి క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఏజ్ ఎంత వస్తుందో. ఓకే, అలానే క్వాలిఫికేషన్స్ కొన్నిసార్లు మీరు మేబీ 10th అయి ఉండొచ్చు, ఇంటర్ ఎలిజిబిలిటీ దానికి పెట్టేశారు, అలాంటి టైంలో కూడా రిజెక్ట్ అవుతుంది. అలానే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ కన్సీల్డ్ ఫ్యాక్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే, సో ఎగ్జామినేషన్లో కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళకూడదు, మొబైల్స్ కానీ డిజిటల్ వార్డ్స్ కానీ. ఓకే, అలానే ఇంటాక్సికేషన్, మల్టిపుల్ అపియరెన్స్, మిస్కండక్ట్ ఇలాంటివి, ఫ్యాకల్టీతో అక్కడ ఇన్విజిలేటర్స్తో మిస్కండక్ట్ చేయడం కానీ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. ఫైన్. అయితే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ టైం లైన్ కొంచెం ముందుగానే పెట్టుకోండి, మరి డెడ్ లైన్ వరకు వెళ్ళొద్దు. అలానే డిక్లరేషన్ ప్రతిసారి ఒకసారి చదువుకొని దాని తర్వాత సిగ్నేచర్ చేసుకోండి. అలానే పర్సనల్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు మీ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్తో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, సో ఫోటోగ్రాఫ్ గైడ్లైన్స్ అనేవి క్లియర్గా చూడండి. ఓకేనా? సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అవి పర్ఫెక్ట్గా ఇచ్చుకోండి, సో దట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇక్కడ చాలామంది మనల్ని అడిగేది ఏంటి అంటే, సార్ సెంటర్ ఏం పెట్టుకోవాలి అని అంటే సదరన్ రీజియన్ పెట్టుకోండి, ఎస్ఆర్ అని ఉంటుంది. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ వస్తాయి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో మీరు త్వరగా పెట్టుకుంటే మీకు ఈ అవకాశాలు ఉంటాయి. గుంటూరు కానీ, కాకినాడ కానీ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఇది మనవి. సో ఇవి మాత్రమే పెట్టుకోండి. సో ఇనఫ్ ఉన్నాయి, రిమైనింగ్ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ మనవి చాలానే ఉన్నాయి. సో బెటర్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫిల్ చేసుకోండి. ఓకే, అండ్ ఈ రీజనల్ ఆఫీస్ అవి కొంచెం ఇచ్చారు, యూ గో త్రూ ద అడ్రస్, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి. సో బేసిక్గా మన దగ్గర ఆల్రెడీ బ్యాచ్ అయితే ఆల్రెడీ స్టార్టెడ్ అండి. ఓకే, సో ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతారో మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళ కోసం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాచ్ కూడా మనకు 45 డేసే ఉంటుంది. ఈ 45 డేస్లో కూడా లాస్ట్ 10 days వచ్చేసి మేము మీకు రివిజన్కే వదిలేస్తాం. సో మనకి చలో 35 days. 35 daysలో మీకు మంచి కంటెంట్ ఇస్తాం అండ్ మీకు మంచిగా ప్రిపరేషన్ చేసే బాధ్యత మాది. ఓకే, సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే
8143974622 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, అడ్మిషన్స్ తీసుకోండి. ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. ఎందుకనంటే యాజ్ ఆల్వేస్ మన ఫ్యూచర్ ఇండియా అకాడమీ ఎప్పుడు కూడా ఒకటే చూస్తుంది, మన మెయిన్ మోటివ్ ప్రాఫిట్ కాదు, మనీ కాదు. మీరు చదువుకొని మీరు 4 జాబులు తెచ్చుకోవడమే మా మెయిన్ మోటివ్. సో గైస్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అమంగ్ యువర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అవసరం లేకపోయి ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కొంతమంది నీడ్లో ఉండుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి. ప్లీజ్ షేర్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.